హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు విజయనగరం అనేది ఇచ్చారు కదా. మనకి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్ట్రిక్ట్ ఉంది కదా. సో ఈ డిస్ట్రిక్ట్లో ఉండే జాబ్స్ అయితే ఇవి. అలాగే మీ జిల్లా నేమ్ కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఉండే అన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అనేది చేయండి. సో ఇక్కడైతే చూసేయండి, ఏమి ఇచ్చారు నోటిఫికేషన్ అనేది సెకండ్ టైం. సో ఆల్రెడీ ఫస్ట్ టైం అనేది రిలీజ్ చేశారు, మన ఛానల్లో ఉంది చూడండి. సో ఇది సెకండ్ టైము. అయితే ఇక్కడ చూసుకునేసరికి ద ఫాలోయింగ్ పోస్టర్ స్టిల్ వేకెంట్, నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ దమ్. మనకి ఈస్ట్ వెల్ విజయనగరం డిస్ట్రిక్ట్, విజయనగరం అండ్ పార్వతీపురం డిఐఎస్ యాజ్ పర్ ద రోస్టర్ పాయింట్స్ డ్యూరింగ్ ద నోటిఫికేషన్ పబ్లిష్డ్ అయితే ఇచ్చారు. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ విజయనగరం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అగైన్ టు అప్లై ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ టైం రిలీజ్ చేశారు 2024లో. మళ్ళీ అగైన్ ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే చెయ్యండి. అయితే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, అలాగే మనకి ఎగ్జామ్ ఫీజు కూడా లేదండి. నార్మల్గా ఎగ్జామ్ పెట్టకుండా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా మనకి డైరెక్ట్గా క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. అది కూడా మీకు వచ్చే మీ ఎడ్యుకేషన్లో వచ్చే మెరిట్ బట్టి, మీకు ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఉండే అనుభవం బట్టి మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఎగ్జామ్ లేకుండా ఫీజు లేకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. సో అది అయితే ఇందులో ఫస్ట్ చూసుకునేసరికి ఏంటంటే, స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఎప్పుడంటే మనకి June 16 నుంచి స్టార్ట్ అయ్యేవి ఈ అప్లికేషన్స్ తీసుకోవడం అనేది. అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ ఇప్పుడు ఈ 26th అంతా ఎండింగ్ అనేది అయిపోతుంది. అలాగే ప్రొవిజనల్ లిస్ట్ డిస్ప్లే అంటే ఇప్పుడు అప్లై చేస్తారు కదా, వాళ్ళందరినీ చేస్తారు, షార్ట్ లిస్ట్లా చేస్తారు. అయితే వాళ్ళని ఎప్పుడంటే రిలీజ్ చేస్తారు, July 1వ తారీఖు. అలాగే గ్రీవెన్స్ పీరియడ్ సో మనకి ఎప్పుడంటే July 2nd. అండ్ ఫైనల్ లిస్ట్ అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. పేపర్ పోస్ట్ అంతా ఏం లేదు, నార్మల్గా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో అందులో రిలీజ్ చేస్తారు. మీరు ఆ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అయితే అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఇక్కడ ఇచ్చారు, ఎప్పుడు July 15th అనేది మనకి రిలీజ్ చేస్తారు. సో July 15th మీరు వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, July 15th అని. ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే July 15th అయినా అవ్వచ్చు, ఆఫ్టర్ 15th అయినా సరే అవ్వచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఎవరికైనా మీ ఎడ్యుకేషన్లో మంచి మెరిట్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో అలాంటి వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇందులో చూడండి ఆర్బిఎస్కే ఉంటుంది కదా. అంటే ఆర్బిఎస్కే అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల స్కీమ్ ఇది. అంటే కొన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో ఆర్బిఎస్కే అని ఉంటాయి. సో ఆ ఆర్బిఎస్కే డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ ఇవి. ఫస్ట్ వన్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్టు, అలాగే డెంటల్ టెక్నీషియను, ల్యాబ్ టెక్నీషియను. సో ఇవి ఉండే పోస్టులు. అయితే ఇందులో చూసుకునేసరికి మనకి చూడండి మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇచ్చారు. చెప్పాను ఆల్రెడీ మీకు మోడ్ ఆఫ్ సెలక్షను. అకాడమిక్ మెరిట్ అండర్ ప్రిస్క్రైబ్డ్ రిజర్వేషన్ కోటా అని అయితే ఇచ్చారు. సో మీకు అకాడమిక్ మెరిట్ ఎంత ఉంటుందో అలాగే మీ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఉంటుందంట. అలాగే ఏజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ నామ్స్, మీ ఏజ్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి, వీళ్ళు ఇచ్చిన ఏజ్ ప్రకారంగా ఉండాలి. అండ్ ఆల్సో లోకల్ నాన్ లోకల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ అండ్ ఫైనల్ డిస్క్రైబ్ బై సెలక్షన్ కమిటీ అయితే ఇచ్చారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆంధ్ర తెలంగాణ ఈ డిస్ట్రిక్టు ఈ మండలు ఇట్లా అంతా ఏం లేదు, ఎవరైనా సరే అప్లై అనేది చేయొచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో ఇక్కడ మీకు ఇక్కడ అడిగారు మార్క్స్ 75 అంటే మీకు
75% అనేది మెరిట్ అనేది ఉండాలి. సో మీకు 75% అనేది మీకు మెరిట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. 15% ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ రిలేవెంట్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు 15% అనేది యాడ్ అవుతుంది. లేకపోయినా పర్వాలేదు, బట్ మెరిట్ ఉంటే మీకు మార్క్స్ అనేది కలుస్తాయి కదా. సో అది అలాగే ఇక్కడ ఇంకా 10% అంటే 10% ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్, సీనియారిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక 10% ఏంటంటే ఎడ్యుకేషనల్. మీరు చదివి ఎన్నాళ్ళకి ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చదివారనుకోండి, ఈ 10 ఇయర్స్కి ఒక్కొక్క ఇయర్కి 1 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో అలా అనేది ఉంటుంది. సో మీకు మెయిన్ వచ్చేసరికి ఇక్కడ మెరిటే చూస్తారు. అలాగే మీ సీనియారిటీ, మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఎన్నాళ్ళు అయింది, ఎన్ని ఇయర్స్ అయ్యింది, ఎన్ని డేస్ అయ్యింది, అదొకటి చెక్ చేస్తారు. సో ఈ 2 ఉంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చెయ్యండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇది ఈ అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు నేను ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ అంటే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసి ఈ అప్లికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో దీంతో పాటు మీరు మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ ఉంటాయి కదా, అవి ఒక సెట్ అనేది యాడ్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అండ్ ఆల్సో క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్స్, టీసీస్, స్టడీస్, ఎవ్రీథింగ్ కూడా ఒక సెట్ ఈ అప్లికేషన్ ఫాము సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వీళ్ళ ఆఫీస్కి అనేది మీరు సెండ్ చేయాలి స్పీడ్ పోస్ట్ ద్వారా. సో డైరెక్ట్గా అయినా సరే ఇవ్వచ్చు, అది యాజ్ యూ విష్. సో అది ఇక్కడైతే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయండి. సో ఇక్కడ ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి, మీరు ఓన్గా క్రియేట్ చేయకండి. సో వీళ్ళు ఏమైతే అడిగారో యాజ్ పర్ సర్టిఫికేట్స్ పరంగా మాత్రమే ఫిల్ చేయాలి. సో మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దాని పరంగా మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి, మనకు నచ్చినట్టుగా అయితే కాదు. ఇక్కడ చూసారా ఏమి ఇచ్చారు, మీ యొక్క రిజిస్ట్రేషన్ బిల్డ్ బై ఆఫ్ ద ఆఫీసు అండ్ పోస్ట్ విచ్ అప్లికేషను. సో మీరు ఏ రకంగా ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఆధార్ నెంబరు, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేము, అండ్ రెసిడెంట్ అడ్రస్, మీ అడ్రస్ ఏదొకటి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ పర్సనల్ మొబైల్ నెంబరు, మీరైతే కమ్యూనికేట్ విత్ త్రూ మొబైల్ ఓన్లీ. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ వీళ్ళు మీకు కాల్ చేస్తారు ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం. సో దాట్స్ వై మీరు యూజ్ చేసే మొబైల్ నెంబరే ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.